రామమ్మ రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు, అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి బుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా, త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందనే? అనే నొప్పి వస్తుంది, పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి. మెదలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పురుటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదల గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి, అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి, అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే
ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి, నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో. ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవ. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, తప్పలేదు, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీకు మాత్రం తాకండి. చావురా, చావు, చావు. అయ్యో. ఏమండి 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 సార్ మీ భార్య గారు స్పృహలోకి వచ్చేదేమే సార్? వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్, పదండి. స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం, పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాస్లే. బాబు, ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. రే అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి. ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. హాయ్. Don't worry. ఏమిటిది? ఎవరు మీరు? ఐఎమ్ డాక్టర్ ఆల్ఫా. ఈజ్ డాక్టర్ ఉల్ఫా. మీరు డాక్టర్లా? యా. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఆల్ఫా. ఇది ఓల్డ్ మోడల్ లేండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడకొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ గారు, మీరు పదే కేవ్ నడిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. 120. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన? మీరు కోమాలకు వెళ్ళే గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు. విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా, పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే. తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటండి? మీరు 100 ఏళ్ల వెనక ఉన్నారు కదా, ఇప్పుడు కాఫీ, టిఫిన్, నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలేనో అదే పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షులు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో 2 కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని బ్లూ ఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 3,35,000 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక
కాళ్ళు విరిగాయి. ఆ? ఆ? I see. ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమా నుంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది? ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే. అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేమిటి? దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట. మా తాత చెప్పారు. ఆ తరువాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. ఛన్ ఛన్ ఛన్